ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీకార రాజకీయం ఇద్దరికీ జరుగుతుంటది. జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు మీద ప్రతీకారం, చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ మీద ప్రతీకారం. ఏముంది తేడా? చెప్పే మాటల్లో, మాట్లాడేటటువంటి వాయిస్‌లో అట్లాగే మీడియాలో తప్ప వివక్ష ఇద్దరి దగ్గర ఉంది. ఇప్పుడు 'ఋషికొండ' అన్నటువంటి దానికి సంబంధించి జగన్ ఇంటిదా? జగన్ కట్టించుకున్నాడు, జగన్ కట్టించుకున్నాడు, జగన్ కట్టించుకున్నాడు. ఏం జగనెళ్లి ఇప్పుడు అందులో ఉంటున్నాడా? అది ప్రభుత్వ భవనం అని తెలిసినా కూడా ఇదివరకు ఏమని చెప్పారు? పర్యావరణ ప్రాబ్లమ్. ఇదే 'ఆంధ్రజ్యోతి', ఇదే 'ఈనాడు' ఏమని రాసినాయి? ఇంకేముంది రేపో మాపో కూల్చేయాలి. ఏ అనుమతులు లేవు. పర్యావరణానికి ప్రాబ్లమ్. ఎన్ని పోచుకోలు కబుర్లు చెప్పారు. ఎన్ని దొంగ వార్తలు రాశారు. ఎన్ని దొంగ మాటలు మాట్లాడారు. ఇవాల్టి రోజున ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో దాన్ని ఏమీ కానీయలా. ఏమీ చేయనీయలా. వాడుకోనీయలా. ఇప్పుడు పిలుస్తున్నారు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికో 10,00,00,000, 15,00,00,000 ఆదాయం వస్తుందనుకుందాం. మరప్పుడు ఈ 2 ఏళ్ళు నష్టపోయినట్టేగా? లేదు రూ. 1,00,00,000 వచ్చిన ఈ 2 ఏళ్ళు నష్టపోయినట్టే గదా! దాన్ని ఎందుకు నాశనం చేశాం? ఓన్లీ జగన్ మీద పగతో తప్ప.